2 రూపాయలు 5 రూపాయలు. ఆ 5 రూపాయలతో మా బిడ్డలను ఎట్లా దాచుకుంటాం, ఎట్లా బతుకుతాం? మాకు ఎలాంటి హక్కులు ఇంతవరకు రాలే. మా పూసల జాతి ఇంతవరకు రాజ్యాంగంలో హక్కులు కానీ అసెంబ్లీలో అడుగు కానీ పెట్టలే. అందుకే ఇప్పుడు కొట్లాట ఏంటంటే మా బతుకులు మారాలంటే ఏం చేయాలంటే కదలిరా ఓ పూసల కదలిరా, కదలిరా ఓ పూసల కదలిరా, పూసల కుల హక్కులకై నడచిరా, కదలిరా ఓ పూసల కదలిరా, సమాజంలో నీ విలువలు నీకే కావాలంటూ, నీకే కావాలంటూ, నీకే కావాలంటూ, సమాజంలో నీ విలువలు నీకే కావాలంటూ, నీకే కావాలంటూ, నీకే కావాలంటూ, పూసల కుల అభివృద్ధికి నీవే ఒక నాంది అంటూ, నీవే ఒక నాంది అంటూ, నీవే ఒక నాంది అంటూ, రారమ్ముల సోదరా ప్రగతి వైపు నడవరా, 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 పూసల కుల అభివృద్ధికి పునాది నువ్వేయరా, కదలిరా ఓ పూసల కదలిరా, కదలిరా ఓ పూసల కదలిరా, పూసల కుల హక్కులకై కదలిరా, పూసల కుల హక్కులకై కదలిరా, ఓ కదలిరా ఓ పూసల కదలిరా, పూసల కుల హక్కులకై నడచిరా, కదలిరా ఓ పూసల కదలిరా, కదలిరా ఓ పూసల కదలిరా, కదలిరా ఓ పూసల కదలిరా, పూసల కుల బిడ్డలంతా మంచి చదువు చదవాలని, పూసల కుల బిడ్డలంతా మంచి చదువు చదవాలని, సమాజంలో మన హక్కులు మనకే దక్కాలనంటూ, రాజకీయ రంగమందు మనకు ఒక చోటు కోసం ఎదిగి నీవు రమ్మురా కులము రుణము దీక్షరా, కదలిరా ఓ పూసల కదలిరా, కదలిరా ఓ పూసల కదలిరా, డాక్టర్ సినియాక్టర్ కలెక్టరు కావాలని, పట్టుదలతో పై చదువులు చదివి నువ్వు వెలగాలని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు నీవు పెట్టాలని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు నీవు పెట్టాలని, పూసల కుల హక్కులకై గర్జించి నిలవాలని, అందరికీ ధన్యవాదాలు. పూసల కుల బిడ్డలంతా ఎదగాలని కోరుకుంటూ, పూసల కుల బిడ్డలంతా ఎదగాలని కోరుకుంటూ, రాష్ట్ర కమిటీ సీనన్న నేతృత్వం జరగబట్టే, అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర కమిటీ సీనన్న జాతీయ విలువబట్టే జాతందాని వారి యొక్క జీవన స్థితి పూసల తల్లులకు సారే ఒక రౌండ్ రావాలి. పూసల కుల ఐక్యత, పూసల కుల ఐక్యత. గాజులు, సూత్రాలలో గాజులమ్మ, గాజులమ్మ, గాజులు, ఎచ్చాలు, అద్దాలు, కమ్మలు, ఒట్టిసలు, గాజులమ్మ, గాజులు. పూసల కమ్యూనిటీ వారికి ధన్యవాదాలు. చక్కటి వాళ్ళ జీవన విధానాన్ని గ్రామీణ ప్రాంతంలో వారు పడుతున్న ఎక్కడ చూసిన వేదన, ఎక్కడ విన్నా క్రందన, దయచేసి అర్థం చేసుకోండి, సమయం ఎక్కువ లేదు. కొందరికి మినిస్టర్ గారు కొద్ది సిగ్నల్లోనే ఆకలి వస్తున్నారు. లేదు, ఎందరికీ దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ సహకరించండి. దయచేసి అర్థం చేసుకోండి, ఓన్లీ కళాకారులు మాత్రమే స్టేజ్ పైన ఉండాలి. మిగతా వాళ్ళందరూ కిందికి